నమస్కారం. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు మన ముందు అకస్మాత్తుగా ఎమోషనల్ అయిపోతారు కదా. వాళ్లతో ఎలా వ్యవహరించాలి? డాక్టర్ ఆల్బర్ట్ జే బర్న్స్టీన్ చేసిన రీసెర్చ్ ఆధారంగా ఈరోజు మనం అలాంటి తీవ్రమైన భావోద్వేగ పరిస్థితులను ఎలా డీల్ చేయాలో తెలుసుకుందాం. నిజమే కదా, ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు. డాక్టర్ బర్న్స్టీన్ చెప్పినట్టు వీళ్ళు నడుచే టైం బాంబుల్లాంటివాళ్లు. ఒక్కసారిగా బాధలు, కోపంలో లేదా భయంలోకి పేలిపోతారు. మనలో చాలామంది ఇలాంటి పరిస్థితులను ఫేస్ చేసే ఉంటాం. వాళ్ళు మన కుటుంబ సభ్యులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మనతో పనిచేసేవాళ్లు కూడా కావచ్చు. అసలు సమస్య ఏంటంటే వాళ్ల ఎమోషన్స్లో మనం చాలా ఈజీగా చిక్కుకుపోతాం. ఒక్కసారి ఆలోచిద్దాం. ఎవరైనా మన ముందు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు, లేదా విపరీతమైన కోపంతో ఊగిపోయినప్పుడు, లేదా ఆందోళనతో కుప్పకూలిపోయినప్పుడు మన లోపల ఏం జరుగుతుంది? మనకు భయమేస్తుందా? ఆందోళనగా ఉంటుందా? లేక చిరాకు వస్తుందా? బహుశా ఇవన్నీ కలిపి వస్తాయేమో. డాక్టర్ బర్న్స్టీన్ దీన్నే బ్లాస్ట్ జోన్ లేదా విస్ఫోటన ప్రాంతం అంటారు. అంటే మనం కావాలనుకున్నా వద్దనుకున్నా ఆ ఎమోషనల్ డ్రామాలోకి లాగబడతాం. సరే, అయితే మరి ఈ బ్లాస్ట్ జోన్లోకి ప్రవేశించి చూద్దాం. ఫస్ట్ అసలు సమస్య ఏంటో, దాని స్వరూపమేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ ఎమోషనల్ ఎక్స్ప్లోజన్ అంటే భావోద్వేగ విస్ఫోటనం అనేది ఒక శారీరకమైన పరిస్థితి. అంటే సమస్య వాళ్ళంటున్న మాటల్లోనూ వాళ్ళు చూపిస్తున్న ఎమోషన్లోనూ లేదు. అసలు సమస్య ఆ వ్యక్తి బాడీలో ఫిజికల్గా జరుగుతున్న ఒక యాక్షన్. ఇది అర్థం చేసుకుంటేనే మనం ముందుకెళ్లగలం. అయితే ఈ ఎమోషనల్ ఎక్స్ప్లోజన్స్కి కొన్ని కామన్ క్యారెక్టర్స్ ఉంటాయి. చూడ్డానికి చాలా గందరగోళంగా, అకస్మాత్తుగా వచ్చినట్టు అనిపించినా వీటికో ప్యాటర్న్ ఉంటుందన్నమాట. అవి చాలా ఫాస్ట్గా మొదలవుతాయి, మనల్ని కూడా ఆ సిచ్యువేషన్లోకి లాగేస్తాయి. ఇందులో ఆలోచనలు, ఫీలింగ్స్, హార్మోన్స్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. పైగా వాళ్ళేదో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టే వాళ్ల మెసేజ్ మనకు క్లియర్గా లేకపోయినా సరే అదొక కమ్యూనికేషన్ ఫామ్. సరే, సమస్య ఏంటో తెలిసింది, కానీ అస్సలు కిటుకు ఇక్కడే ఉంది. మనం సాధారణంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా రియాక్ట్ అవుతామో, అది ఎందుకు వర్కౌట్ అవ్వదో ఇప్పుడు చూద్దాం. దీన్నే అసహజమైన చర్య అంటాం. వింతగా అనిపించొచ్చుగాని నిజమిదే. ఇలాంటి ఇమోషనల్ ఎక్స్ప్లోజన్స్తో ఎఫెక్టివ్గా డీల్ చేయడం అనేది ఒక అన్యాచురల్ యాక్ట్. అంటే మనకు సహజంగా అనిపించేది మన ఇన్స్టింక్ట్ చెప్పేది చేస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఎందుకంటే మన సహజాతాలు ఇలాంటి మానసిక తుఫానుల కోసం డిజైన్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి, అసలు విషయం ఇక్కడే ఉంది. మన ఇన్స్టింక్ట్స్ ఏం చెప్తాయి వర్సెస్ రియాలిటీ ఏంటి? భయపడేవాళ్ని చూస్తే ప్రొటెక్ట్ చేయాలనిపిస్తుంది, కానీ అలా చేస్తే వాళ్ల భయం ఇంకా ఎక్కువవుతుంది. బాధలో ఉన్నవాళ్ని చూస్తే ఓదార్చాలనిపిస్తుంది, కానీ అలా ఓదారుస్తూ ఉంటే వాళ్లు అదే బాధలో కూరుకుపోతారు. కోపంగా ఉన్న వాళ్లతో ఫైట్ చేయడమో లేదా వాళ్ల నుంచి పారిపోవడమో చేస్తాం, కానీ ఇది కాన్ఫ్లిక్ట్ను ఇంకా పెంచుతుంది. చూశారా, మన మంచి ఉద్దేశాలే ఫైర్కి ఫ్యూయల్ పోసినట్టు పనిచేస్తాయి. ఓకే, సో ప్రాబ్లం ఏంటో అర్థమైంది. మన ఇన్స్టింక్ట్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయో కూడా తెలిసింది. మరిప్పుడేం చేయాలి? దానికొక ప్రాక్టికల్ ప్లేబుక్ ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఫస్ట్ కేస్ తీసుకుందాం. భయంలోకి పేలడం అంటే ఎవరైనా పానిక్ అటాక్కి గురైనప్పుడు వాళ్లకు ఊపిరాడదు, గుండె వేగంగా కొట్టుకుంటుంది, చచ్చిపోతామేమో అన్నంత భయం వేస్తుంది. ఇలాంటప్పుడు మన ఇన్స్టింక్ట్ ఏం చెప్తుంది? వాళ్లనక్కడ్నించి తీసుకెళ్ళిపో, కూర్చోబెట్టి రిలాక్స్ చెయ్యి అని. కానీ అది చాలా పెద్ద తప్పు. ప్లేబుక్ ఏం చెప్తోందంటే దానికి పూర్తిగా ఆపోజిట్ చేయాలి. వాళ్లని ఆ భయాన్ని ఎదుర్కొనేలా చేయాలి. పారిపోతే బ్రెయిన్ ఏమనుకుంటుందంటే ఓకే, పారిపోతేనే సేఫ్ అని నేర్చుకుంటుంది. అది పానిక్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. అందుకే వాళ్లని కూర్చోబెట్టకుండా కొంచెం నడిపించాలి. ఆ అడ్రినలిన్ బర్న్ అయిపోయేలా చేయాలి. ఊహాజనిత ప్రమాదం గురించి కాకుండా వాళ్ల శరీరంలో ఏం జరుగుతుందో ఆ ఫీలింగ్స్ గురించే మాట్లాడాలి. చూడండి, ఈ ఒక్క మాట చాలా పవర్ఫుల్. ఇది ఇంకో పానిక్ అటాక్ అంతే, నువ్వు సేఫ్గా ఉంటావు అని చెప్పడం. ఇలా చెప్పినప్పుడు దాన్ని ఒక పెద్ద ప్రమాదంగా కాకుండా ఒక టెంపరరీ ఫిజికల్ రియాక్షన్గా మనం ఫ్రేమ్ చేస్తున్నాం. అలా దాన్ని నార్మలైజ్ చేసినప్పుడు దాని పవర్ తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సినారియో చూద్దాం. విచారంలోకి పేలడం అంటే బాధలో మునిగిపోవటం. ఉదాహరణకి ఆఫీస్లో ఒక కొలీగున్నారనుకుందాం. ఏదో తప్పు చేసి అయ్యో నా వల్ల ఏ పనీ కాదు, నేను వేస్ట్ అని తనని తానే తిట్టుకుంటూ ఏడుస్తున్నారు.
మళ్ళీ మన ఇన్స్టింక్ట్ ఏం చేస్తుంది? వాళ్ళు చెప్పే బాధాకరమైన కథంతా ఓపికగా వింటాం. పర్లేదులే, అంతా సెట్ అవుతుంది అని భరోసా ఇస్తాం. కాని ఇది వాళ్ళని ఆ బాధ అనే లూప్లో ఇరికిస్తుంది. ప్లేబుక్ ఏం చెప్తోందంటే, వాళ్ళలా బాధపడుతూ ఉంటే సున్నితంగా ఆపి ఒకే ఒక్క సమస్య మీద ఫోకస్ పెట్టేలా చేయాలి. వాళ్ళని ఒక నిస్సహాయ బాధితుల్లా కాకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకోగల కేపబుల్ పర్సన్గా చూడాలి. ఓకే, ఇది సమస్య, ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచించేలా చేయాలి. అందుకే ఈ ప్రశ్న చాలా ముఖ్యం. మరి దీని గురించి నువ్వేం చేయబోతున్నావు? ఈ ఒక్క ప్రశ్నతో మనం బాల్నే వాళ్ల కోర్ట్లోకి వేస్తున్నాం. బాధ్యతను తిరిగి వాళ్లకే ఇస్తున్నాం. వాళ్లను ప్యాసివ్ విక్టిమ్ నుంచి యాక్టివ్ ప్రాబ్లమ్ సాల్వర్గా మారుస్తున్నాం. ఇది ఒక గేమ్ చేంజర్ లాంటిది. ఫైనల్గా మూడోది, ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా కష్టమైంది, కోపంలోకి పేలడం. ఎవరైనా మనమీద అరుస్తున్నప్పుడు, కోపంతో ఊగిపోతున్నప్పుడు మనలో కూడా ఫైట్ లేదా ఫ్లైట్ రెస్పాన్స్ ఈజీగా ట్రిగ్గర్ అవుతుంది. ఇలాంటి టైంలో వాళ్లతో వాదించడం, మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడం లాంటివి అస్సలు చెయ్యకూడదు. ఎందుకంటే కోపం ముందు లాజిక్ పనిచేయదు. సో ఫస్ట్ రూల్ ఏంటంటే, వాళ్లు అరుస్తున్నప్పుడు సైలెంట్గా వినాలి. వాళ్లని కామ్ డౌన్ అని అస్సలు చెప్పొద్దు, అది వాళ్ల కోపాన్ని ఇంకా పెంచుతుంది. బదులుగా వాళ్ల ఇమోషన్ని అక్నాలెడ్జ్ చేయాలి. మీరు ఎందుకు అప్సెట్ అయ్యారో నేను అర్థం చేసుకోగలను అని చెప్పాలి. మనం వాళ్ల ఫ్యాక్ట్స్తో ఒప్పుకోవట్లేదు, కేవలం వాళ్ల ఫీలింగ్ని వ్యాలిడేట్ చేస్తున్నాం. ఇది చాలా ముఖ్యం. వాళ్ళావేశం కొంచెం తగ్గాక ఈ ఒక్క ప్రశ్న వేయాలి: నేను మీకోసం ఏం చెయ్యాలని మీరు కోరుకుంటున్నారు? అంతే. ఈ ప్రశ్నతో ఆ గొడవ కాస్త ఒక నెగోసియేషన్గా మారుతుంది. ఆవేశంగా అరవడమాపి వాళ్లకేం కావాలో ఆలోచించడం మొదలుపెడతారు. మొత్తం డైనమిక్ని మార్చేసే ప్రశ్న ఇది. సో ఫైనల్గా ఈ ఒక్క ఆలోచనతో ముగిద్దాం. ఇలాంటి ఇమోషనల్ ఎక్స్ప్లోజన్స్తో డీల్ చేయాలంటే మనం దయగా, కేరింగ్గా, ధైర్యంగా ఉండాలి, కానీ నైస్గా ఉండకూడదు. దీని అర్థమేంటి? నైస్గా ఉండటమంటే మన ఇన్స్టింక్ట్స్కి లొంగిపోవడం. కాని అలా చేస్తే ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. నిజంగా హెల్ప్ చేయాలి అనుకుంటే ఈ అన్‌న్యాచురల్ టెక్నిక్స్ వాడాలి. ఇది కొంచెం కష్టమే కావచ్చు, కానీ చివరికి అవతలి వ్యక్తికి, మనకు కూడా ఇదే బెస్ట్. Please do subscribe.